ప్రధాని ఇప్పుడు మోడీ వారికి ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాలు వెనక్కి కూడా తీయలేదండి. దలైలామాకు నెహ్రూ అప్పుడు ఆశ్రయం ఇవ్వడం తప్పు అనేది కొంతమంది వాదన. ఈ విమర్శ ఇప్పటికీ చేస్తూ ఉంటారు. నిజమేనా? నేను చెప్తున్నా కదండి, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఒక క్లాసికల్ బుక్ ఉంటుంది నెహ్రూది. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్, క్లాసిక్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనమాట. ఒక నెహ్రూకి భారత సంస్కృతి మీద ఎంతటి అవగాహన ఉందో అని చెప్పడానికి ఆ బుక్ చదవాలి. ఆ బుక్ చదివిన తర్వాత అబ్బా నెహ్రూ ఇంత గొప్పోడా అనిపిస్తుంది అనమాట. అందులో సింధు నది నాగరికత మీద, అశోకుడి మీద, బుద్ధుడి మీద, మహాభారతం మీద, రామాయణం మీద, రాముడి మీద, సీత, వీళ్ళందరి ప్రభావం భారత సంస్కృతి మీద ఎంత ఉందని విపులీకరంగా ఆయన చాలా ఎల్యూసిడేట్గా రాసి పెడతాడండి. ఆయన విశదీకరణాత్మకంగా రాస్తాడు. అందులోనే బుద్ధుడి కోసం ఉంటుందన్నమాట. బుద్ధిజం అద్భుతం, ఎలాంటి గొప్పటి మతం అది. దానివల్ల భారత సంస్కృతి ఎంతో ఎన్రిచ్ అయిపోయింది, ఎంతో సుసంపన్నంగా తయారైంది అని ఒక బుద్ధుడి మీద ఎంతో అత్యధికమైన అభిమానాన్ని ఆయన చెప్తాడు ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. అలాంటి బుద్ధిజం ఆపదలో ఉంటే దలైలామా ఇండియా వస్తే, సీక్రెట్ రిపోర్ట్లు వస్తే దలైలామా విపత్తులో ఉన్నాడని నెహ్రూ చైనాకి రాస్తాడు. దలైలామాకి ఆపద రాకూడదు, దలైలామాని మీరు రక్షించవలసిన ఆ విషయంలో జోక్యం వద్దని చైనాకి ఆయన రాస్తాడండి. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పంచశీల సూత్రాలను తీసుకొస్తాడు. అవంతా బుద్ధిజం ప్రభావం ఉంటుంది. మహాత్మా గాంధీ ఏ విషయం చెప్తాడు, నెహ్రూకి ఎంతటి అవగాహన శక్తి ఉందో కల్చర్ మీద. ఆయన ఆధునిక వెస్ట్రన్ సంస్కృతి మీద అవగాహన ఉంటుంది, ఈస్టర్న్ సంస్కృతి కాదు అవగాహన ఉంటుంది. కాబట్టి భారతదేశం ఆధునిక భారతదేశానికి ఒక నిర్మాతగా నెహ్రూ అక్కడ తయారయ్యాడు. అది అంతటి నెహ్రూ కమ్యూనిస్టు చైనాతో దెబ్బలాడడానికి ఒప్పుకోడు. కమ్యూనిస్ట్ చైనాకి చాలా ఇచ్చాం నెహ్రూని విమర్శిస్తారు. కమ్యూనిస్ట్ చైనాకి ఐక్యరాజ్య సమితిలో, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం ఇప్పించింది నెహ్రూ. అప్పుడు మనం తీసుకోవాల్సింది ఆయనకు ఇప్పించారు. అలా టిబెట్ను ఆక్రమించుకున్నప్పుడు 1951లో కూడా నెహ్రూ మాట్లాడకపోవడం తప్పు అంటారు. ఓకే, ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటా. 1951లోనే ఆయన ఎక్కువ విషయాన్ని రైట్ చేయవలసింది. కానీ చైనా ఆగిద్ది అనుకున్నారు. ఆయన చైనా టిబెట్ సంస్కృతిని నాశనం చేయదనుకున్నాడు. కానీ 1950లో మొదలుపెట్టిన చైనా 1959 వరకు టిబెట్ భాషను అనసడం, టిబెట్లో ఈ రెడ్ ఆర్మీ, పీపుల్ లిబరేషన్ ఆర్మీ తిరగడం, ఈ దలైలామాను కూడా అరెస్ట్ చేస్తారు, దలైలామాను అవసరమైతే చంపేస్తారని, తర్వాత హూన్స్ అని చైనాలో మెజారిటీ కమ్యూనిటీ టిబెట్లోకి రావడం, నగరాలు నాశనం చేయడం, మోనాస్ట్రీ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం, తర్వాత దలైలామాని మొత్తం అక్కడ ఒక ఎలిమినేట్ చేసేస్తారనేది ఒకటి వచ్చిన తర్వాత దలైలామా సైనిక దుస్తులు ధరించి 2 వారాల కఠినమైన ట్రెక్కింగ్, హిమాలయాల్లో మౌంట్ ఎవరెస్ట్ లాంటి శిఖరాలు, పాసెస్ అన్నీ దాటి, కాలింపాంగు, ఈ తవాంగ్ లాంటి పాసలు దాటి ఇండియాలోకి ఎంటర్ అవుతాడండి. కొన్ని 100 కిలోమీటర్ల లాసా నుంచి సిక్కిం వరకు వస్తారు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ దాకా వస్తారన్నమాట. అది మామూలు విషయం కదా. అక్కడ బట్ట కట్టడం కష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఆ హవల్దారు రాజస్థాన్ రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ ఆయన రిసీవ్ చేసుకున్నప్పుడు 23 సంవత్సరాల యువకుడు ఇంకా చనిపోయే స్థితిలో ఇంకా అలా బక్కబలిసి ఉంటాడనమాట. ఆయనకు వాటర్ ఇచ్చి, వైద్య సహాయం ఇచ్చి కొన్ని రోజుల పాటు ఆ తర్వాత ధర్మశాల తరలిస్తారండి ఆయన్ని. ఏం చెప్తున్నానంటే ఇక్కడ చైనా విషయంలో దలైలామాకి, అంటే టిబెట్ విషయంలో దలైలామా మన భారతదేశం పారిపోయి వస్తే అతిథిని గెంటకుండా మళ్ళీ చైనానికి అప్పచెప్పకుండా చైనా వార్నింగ్ ఇస్తుంది. 50,000 ఆర్మీని దించిద్ది, పారాట్రూపర్స్ని దించిద్ది. అయినా తగ్గకుండా దలైలామాని రిసీవ్ చేసుకుని చైనాకు ఒక రకంగా వార్నింగ్ ఇవ్వకుండానే, మాట్లాడకుండా నవ్వుతూనే ఆయనకు ఆశ్రయం కల్పించడం అనేది నెహ్రూ చేసిన ఒక అద్భుతమైన వ్యవహారం. దానికి ఒక నిదర్శనమే. ఎవరో కూడా దాన్ని కాదనరు. ఇప్పుడు చూడండి, ఏ వ్యవహారాన్ని, ఏ ప్రధాని దాన్ని కాదనలేదు. భారతదేశం పూర్తి మద్దతు ఇచ్చిందనమాట దలైలామాకి పునరావాసం కల్పించడం. చైనా మన మీద అటాక్ చేసిన 1962 దాడి తర్వాత కూడా దలైలామాని ఎందుకు వదిలించుకోకూడదు, పంపించేద్దామనే ఒక్క మాట కూడా భారతదేశంలో రాలేదు. అంటే నెహ్రూ వ్యవహరించిన విధానాన్ని భారతీయులు అంగీకరించారు. కాబట్టి ఇది తప్పు అనడానికి ఎవరికి ఆస్కారం లేదు. ఇప్పటికి కూడా దలైలామా భారతదేశం పునరావాసం కల్పించిందంటే భారతీయులు ఉప్పొంగిపోతారు. దలైలామాని ఒక గాడ్గా చూస్తారు. ఏ దేశం వెళ్ళినా ఆయన ఆదరిస్తారు. కానీ దలైలామా కూడా అంటాడండి, నాకు భారతదేశం పుట్టినిల్లు లాంటిది, భారతదేశం అతిథి దేవోభావకు నిదర్శనం, ఇలాంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని దలైలామా భారత సంస్కృతిని ఎలుగెత్తి చాటుతాడు. ఎందుకంటే దలైలామాకి చాలా పెద్ద కీర్తి ఉంది. ఆయనకు 1989 నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. అమెరికా అధ్యక్షుడు కూడా, అందరు అధ్యక్షులు ఆయన 10 మంది అధ్యక్షులు, 7 మంది అధ్యక్షులు ఆయన మీట్ అవుతారు. విదేశీ నిపుణులు ఎవరితోటైనా ధర్మశాలలో ఒకటి చెప్తాడు, భారతదేశం అద్భుతమైన దేశం అని ఆయన చెప్తాడు. సో దలైలామా అంటే ఒక దేవుడు కింద భారతీయులు, హిందువులు కూడా కొలుస్తారంటే నెహ్రూ చేసిన తప్పని ఎలా అంటామంటే అది రైటు. అందుకని ఇప్పుడు మోడీ కూడా
దలైలామా విషయంలో ఇక్కడి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది.